శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. రాజాసింగ్ గారి మీద రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. వారు ఆ పార్టీలో జాయిన్ అవుతారు, ఈ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి కథనాలు చూస్తున్నాం. కొన్ని మీడియా ఛానల్స్‌లో అది డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. కానీ రాజాసింగ్ గారు ఎటువైపు ఉంటారు? రాజాసింగ్ గారు నమ్మిన సిద్ధాంతం సనాతన హైందవ ధర్మం ప్లస్ జాతీయవాదం. అలాంటి జాతీయవాద పార్టీలు, అలాంటి సనాతన ధర్మం పార్టీలు ఇంకేదైనా ఉందా? తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ మొన్ననే రీసెంట్‌గా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో హిస్టారికల్ విక్టరీలో వారొక కింగ్ మేకర్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటి కింగ్ మేకర్ పార్టీలో జనసేనలో ఏమైనా జాయిన్ అవ్వబోతున్నారా? అక్కడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి రాజాసింగ్ గారి ద్వయంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పుంజుకోబోతుందా? దీనికి ప్రత్యక్ష సాక్ష్యం వారు నిన్న రిజిగ్నేషన్‌లో లెటర్‌లో పెట్టడం, నేను నరేంద్ర మోడీ గారిని, యోగి గారిని, అమిత్ షా గారిని వారి నాయకత్వంలో నేను పనిచేస్తానడం. అదేవిధంగా జనసేన కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, యోగి గారిని వారు ఇన్స్పిరేషన్ తీసుకోవడం మనం చూస్తున్నాం. సో ఇద్దరి ఐడియాలజీ ఒకటే అయితుంది. ఎత్తుకున్న ఎజెండా కూడా ఒకటే అయితుంది. ఇక్కడ జీహెచ్ఎంసీలో మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్ కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ద్వయం వల్ల జన పార్టీ వచ్చేసరికి రాష్ట్ర అధ్యక్షులుగా వారేమని ఇస్తే ఇక్కడ 100% ఛాన్స్ ఉందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఏదైతే కూకట్పల్లి ఏరియాలో అక్కడ ఉన్న కొన్ని ఏరియాస్‌లో ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి కొన్ని ఏరియాస్‌లో అక్కడ ఆంధ్ర సెటిలర్ ఓటర్స్ చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడ జూబ్లీ హిల్స్‌లో కూడా దాదాపు ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అనేది జనసేన వైపు నుంచి బీజేపీకి టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్‌ది కూడా మాన్యా వర్క్ చేస్తది కాబట్టి ఏదైతే లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో వారు చేశారో హైదరాబాద్ ఎమ్మెల్సీలో వారు ప్రభావం కంపల్సరీగా నరసింహారావు గారి కూతుర్ని వారు ఎట్లా సపోర్ట్ చేసి అక్కడ విజయవంతంగా ఎట్లా గెలిపించారో కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది 100% వర్కౌట్ అవుతదా? అవ్వదా? అని చెప్పేసి కొద్ది రోజులు మనం చూడాల్సి ఉంది. అండ్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ గారి సనాతన హైందవ ఏదైతే వారు ఎజెండాగా పెట్టుకున్నారో అండ్ జాతీయవాదం ఏదైతే వారి సిద్ధాంతంగా పెట్టుకున్నారో వారు ఇక్కడ జనసేనతోని కలిస్తే ఇక్కడ రాజకీయ రంగు ఎలా మారిపోతుంది? ఒకవేళ కవిత గారు పార్టీ పెట్టినా ఇక్కడ ప్రాంతీయ పార్టీగా జనసేన ఎలాబొరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆంధ్ర, తెలంగాణ ఈక్వేషన్స్‌లో ఇక్కడ జనసేన పార్టీ ఎదగగలదా? మనం రాబోయే రోజుల్లో మనం చూడాల్సి ఉంది. ఇక్కడ రాజాసింగ్ గారు వచ్చేసరికి 100%గా ఇక్కడ జనసేనకు వెళ్తారని చెప్పేసి విశ్లేషణ వర్గాలు సమాచారం. ఒకవేళ జనసేనకి రాజాసింగ్ గారు వెళ్తే అక్కడ సేమ్ ఏదైతే వీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో వారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, యోగి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారో అదే వీరు కూడా ఇక్కడ యోగి గారిని, అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో ఇద్దరి మైండ్ సెట్ అండ్ ఎజెండా అండ్ జాతీయవాద సిద్ధాంతం ఏదైతే ఉందో సరితూగుతారు కాబట్టి ఇక్కడ వారిద్దరి ద్వయం వల్ల ఇక్కడ జీహెచ్ఎంసీ అండ్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వారు విజయఢంకా మోగించే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఏదైతే మనం చెప్పబోతున్నామో ఆ పేరు వచ్చేసరికి ఎన్టీఆర్ గారి మనవరాళ్ళు సుహాసిని గారి పేరు. సుహాసిని గారు జూబ్లీ హిల్స్‌లో కంటెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి బలంగా ఈ పేరు ఒకటి వినబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే రాజాసింగ్ గారు జనసేనలోకి వెళ్తారా? వెళ్ళరా? అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం. కానీ వారు ఒకవేళ జనసేనలోకి వెళ్తే ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ నుంచి మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు ఇక్కడ కూటమి బలంగా నిలబడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు రేపొద్దున ఎమ్మెల్యే స్థానాలు కూడా వారు ఇక్కడ కైవసం చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి సర్కార్‌తో ఇక్కడ 100% ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వారు ఏ స్టెప్ తీసుకుంటారో ఇప్పుడు వారు ఒకవేళ రాజకీయాల్ని వదిలేస్తారా? వారు మొన్న ఒక స్పీచ్‌లో చెప్పుకుంటూ నేను ధర్మం కోసమే పనిచేస్తా అనుకుంటూ మాట్లాడుతున్నారు. వారు నిజంగా రాజకీయంగా వద్దనుకుంటున్నారా? రాజకీయంగా వారు ఇక నుంచి కంటెస్ట్ చేస్తారా? చేయరా? అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ ఒకవేళ ఇక్కడ జనసేనలోకి వస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మొత్తం ఒక్కసారిగా మారబోతుందని చెప్పేసి ఇది 100% జరిగే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ వస్తే ఇది జరుగుతుందని చెప్పేసి మనకి విశ్లేష వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారికిను ఇక్కడ రాజాసింగ్ గారు ఒకటైతే ఆ ద్వయం ఒకటైతే తెలంగాణలో వచ్చేసరికి ఇక్కడ స్థానిక ఎలక్షన్ దగ్గర నుంచి మన జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి మొత్తానికి మన తెలంగాణ ప్రాంతంలో జనసేన అండ్ బీజేపీ అండ్ టీడీపీ ఇక్కడ కమ్మేసే ఛాన్స్ ఉందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? దానికి ఇది పునాదిగా వేయబోతుందా? మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. జై హింద్, జై భారత్.